మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. మనం జ్ఞానం భక్తి అనే దాంట్లో 20 భాగంలోకి వచ్చాం. మనకు తెలిసిన విషయాలైనా కొంత మనం ఒకసారి దాన్ని పునశ్చరణ చేసుకుంటున్నాం. మనం డిస్కస్ చేసుకుంటున్నాం కొన్ని విషయాలు. అయితే ఇందులో మనం గడిచిన భాగంలో రాముల వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దాంట్లో ఏంటంటే ఈ మాంస భక్షణ. సరే, కొన్ని రామాయణాలు తిన్నారు, కొన్ని రామాయణాలు తినలేదు అని చెప్తున్నారు. క్షత్రియ ధర్మంలో శాస్త్ర ధర్మంలో చూసినప్పుడేమో ఆ కోణంలో చూసినప్పుడు ఆయన మాంసాహారిని, మరి ఈ యొక్క పరబ్రహ్మము అనేటువంటి కోణంలో సాత్విక ధర్మం, భగవంతుడు సాత్విక ధర్మాన్ని నేనేం చెప్పడం ఆ కోణంలో చూసినప్పుడు ఆయన బ్రహ్మమనియు పరబ్రహ్మనియు ఆయన శాకాహారి సంబంధమైనటువంటి వాడిని పెద్దలు నిర్ధారణ చేసుకుని ఉన్నారు. అయితే ఎక్కువ రాముల వారు మన రామాయణంలో చూసినట్లయితే చాలా ఆయన మునులు ఋషులు అంతా కూడా వాళ్ళ ఆశ్రమాలను ఎక్కువ సంచరించడం, మునులు వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోవడం, వాళ్ళు చెప్పినవని వినటం, అదే సరిపోయింది ఆయనకి. నేను రక్షిస్తాను, అందుకోసమే నేను అవతారంలో వచ్చాను అని చెప్పడం. ఇంకోటి కూడా విషయం ఏంటంటే రామచంద్రుడిని ఆయన మామూలు మానవుడుగానే చూడమని చెప్పినట్లుగా మనకి అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఆయన అన్నాడు స్వయంగా, మీరు అటువంటి అనకండి, అవన్నీ పోల్చొద్దు, నేను మానవుణ్ణి రామచంద్రుణ్ణి అని చాలాసార్లు ఆయన చెప్పుకున్నట్టుగా చిరునవ్విస్తూ అని కూడా మనకు కొన్ని పాఠ్యాంతరాలు మనకు తెలుస్తాయి. అంటే ఈ మునులు ఋషులు చాలా ఆశ్రమాలు ఆయన సంచరించడం జరిగింది. సంచరించినప్పుడు వాళ్ళు కందమూలాలు పండ్లు ఇవ్వటం, అవి ఆయన ఆరగించడం జరిగింది. ఎక్కువ శాకాహార వర్ణాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు కవులు కొంత ఏంటంటే అసలు నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఈ రామాయణం మొత్తం కూడా చెప్పాడు అని ఉంది. అంటే దాని ఒక కథగా కవిగా వాల్మీకి రాస్తున్నప్పుడు అంత డీటెయిల్గా వెళ్ళి ఆయన నోరు వాసన చూసి చెప్పాడా, అంత మాంసాహారం శాకాహారం అని విమర్శించేవాడు కూడా ఉన్నారు. కవిభావంలో కొన్ని వస్తూ ఉంటాయి. ఆయనకి రచన ఆయన కథ ఇది అన్నప్పుడు దాన్ని కొంచెం భక్తిపరంగా జ్ఞానపరంగా మరి ఈ యొక్క శాస్త్రధర్మంగా పరబ్రహ్మంగా ఇన్ని కోణాలు రాస్తున్నప్పుడు కొన్ని వస్తుంటాయి. సో ఏదైనా కూడా మనం అది ఈయన మాత్రం దుష్ట శిక్షణకి శిష్యరక్షణకు వచ్చినటువంటి ఒక రాజు, పరబ్రహ్మము, భగవంతుడు అవతారం అని తెలుసుకుని ఉంటాం. అయితే ఇందులో ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి. అందుకనే మనం గత పార్ట్లో ఈ శాకాహారం మరి దాంట్లో హింస లేదా అని కొంచెం అది వితండవాదంగా చేస్తుంటారు అని కొంతమంది రాశారంటే వితండవాదం నా విధానం చెప్పాలి, నా అభిప్రాయం చెప్పాలి, వితండవాదం అంటారని చెప్పాను నేను. ఈ శాకాహారంలో మాత్రం తినేవాళ్ళు ఈ మొక్కల్లో ప్రాణం లేదా, మనకి ఈ జగదీష్ చంద్రబోస్ రీసెర్చ్ చేసి చెప్పలేదా వాటిలో కూడా ప్రాణం ఉంటుందని, మొక్కల్లో వాటిలో ఉంటుంది మనకు తెలుస్తుంది కదా. ఎండిపోయిన మొక్కకి నవనవలాడుతూ ఉన్న జీవన మొక్కకి తేడా తెలిసిపోతుంది కదా, మరి అది ప్రాణమే కదా. కాబట్టి అది వాదిస్తారు కొందరు అని చెప్పారు, నా అభిప్రాయం కాదు. కొంతమంది అలా వాదిస్తారు, మరి వితండవాదం అనండి ఏదన్నానండి. కాబట్టి ఈ శాకాహారం అనేటువంటిది మాంసాహారం సృష్టిలో అన్నీ ఉన్నాయని నేను చెప్పాను. అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ శాకాహారం తింటున్నప్పుడు లేదా మాంసాహారం ఏదైనా కూడా తింటున్నప్పుడు భగవంతుడికి నైవేద్యం చేసి లేదా కొంతమంది తింటున్నప్పుడు భగవంతుడికి చూపించి తింటారు. అదేమిటి అని చాలామందికి సందేహం. భగవంతుడు చూపించి తినటం అది ఎందుకు అంటే ఇందుకోసమే. ఎన్నో కష్టాలు పడితే కానీ, ఎన్నో నష్టాలు జరిగితే కానీ, ఎంతో శ్రమ పడితే కానీ ఈ యొక్క భోజనం రాలేదు. అప్పుడు ఎన్నో తప్పులు దొర్లుతూ ఉంటాయి. రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు పురుగు మందు కొట్టాల్సి వస్తుంది, చాలా పురుగులు చనిపోతాయి, చాలా కీటకాలు పోతాయి. అట్లనే నాగలి చాటుతో దున్నుతున్నప్పుడు నాగల్లో భూమిలో చాలా జీవులు చనిపోతాయి. ఇంకా అట్లనే కోతలు కోస్తున్నప్పుడు పంటల్ని, అదే పంటలు నూరుస్తున్నప్పుడు అంటే ఆ యొక్క ధాన్యాన్ని చెరుగుతున్నప్పుడు ఏవైనా కొన్ని ఈ క్రిమికీటకాదులు జీవులు కొన్ని పోతాయి. అట్లనే ఎడ్లని ఆవుల్ని కొంచెం హింస పెట్టాల్సి వస్తుంది. వాటిని దున్నించడం కోసం పొద్దున సాయంత్రం మరి గొడ్డు చాకిరి అంటారు కదా, వాటిని అట్లా కష్టపెట్టాల్సి వస్తుంది. అందుకనే ఇవన్నీ పాపాల కింద లెక్క. అందుకనే మనం మనకు అన్నం విస్తటకు రాగానే ఒకసారి భగవంతుని తలుచుకుంటాం. స్వామి, నువ్వు ఇచ్చిన మార్గమే కదా, నువ్వు పెట్టినటువంటి భోజనమే కదా, నువ్వు పెట్టిన దాని విధానంలోనే మేము ఇంకో మార్గం లేదు. కాబట్టి నీకు ఒకసారి అర్పించి నువ్వు ఇచ్చిందే ప్రభు అని, నువ్వు ఇచ్చిందే స్వామి అని ఒకసారి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆయన చూపించి తింటే అప్పుడు ఈ పాపాలు అంటావు. మరి ఇంకో మార్గం లేదు.
మరి మనిషి తినాలంటే, జీవుడు తినాలంటే. అందుకే ఒకసారి భగవంతుడు చూపిస్తుంటే ఇవన్నీ కూడా పటాపంచలు అవుతాయి. అంటే జ్ఞానాన్ని మనం తెలుసుకున్నారు అవుతాము అనే విధంగా మన వాళ్ళు దేవుడికి చూపించి తినటం, దేవుడికి నైవేద్యం, అంటే దేవుడు వచ్చేసి ఆకలితో ఉన్నాడు మన దగ్గర తినేస్తాడంటే మెయిన్ ఫిలాసఫికల్ భావన ఇది. ఆయన చూపించి తింటే దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కల్మషాలు, పాపాలు ఇవన్నీ కూడా పటాపంచలు అవుతాయి అని మన పెద్దవాళ్ళు ఒక ధర్మంగా చెప్పారు, ధర్మశాస్త్రం చెప్పబడింది. కాబట్టి అలానే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, బాగా ముఖ్య విషయం, చాలామంది అడిగిన విషయం ఏంటంటే, ఎప్పుడు చూసినా ఈ సీరియల్స్ వస్తాయి. అసలు ఈ సీరియల్స్ ఇటువంటి ఎవడు పడితే వాడు తీయకుండా బ్యాన్ చేస్తే మంచిది ఈ హిందూ పురాణాల మీద. ప్రతిసారి కొన్ని ఈ సీరియల్ వల్ల ఏమవుతుందంటే, కొన్ని రోజులు రాముడు ఏడుస్తున్నట్టుగా, సీతమ్మవారు ఏడుస్తున్నట్టుగా ఇవే చూపిస్తుంటారు ఎంతమానం. దానివల్ల ఏమవుతుందంటే మీ దేవతలు అంతచేటి ఏడుస్తారేమయ్యా అనేటట్టు చేస్తారు వీళ్ళు. అంత బాగా విలపిస్తున్నారంటానికి ఒక 10-15 ఎపిసోడ్లు అదే చూపిస్తుంటాడు. అక్కడి నుంచి మిగతా వాళ్ళు అడుగుతుంటారు, ఏంటి మీ దేవుళ్ళ నుంచి ఏడుస్తారా అని. అంటే అప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుంది, రాముల వారు అసలు మన కథ తెలుసుకోవాలి. కథ అందరికీ తెలిసిందే, ఇవందరూ చెప్పేది. నేను చెప్పే కొత్త విషయం ఏంటంటే, కొత్తగా అసలు రామాయణం ఏమిటి, రామచంద్ర ప్రభు ఏమిటి, సీతమ్మవారు ఏంటి, ఇదంతా ఏమిటి అది ముందు తెలుసుకోవాలి మనం. అది ఇంతవరకు రాముల వారు గొప్ప, సీతమ్మవారు గొప్ప, అది ఇది మన భక్తి గురించి చెప్తుంటారు. కానీ అసలు ఏమిటి ఈ సబ్జెక్ట్ ఏమిటి అంటే, చూచాక నేను కొంత చెప్పున్నారు కానీ సాంతం చెప్పలేదు. నాకు చూచాక చెప్పి తర్వాత మొత్తం చెప్తాను. ఇప్పుడు ఈ రామాయణం అనేటువంటిది రాముల వారు మనకి కృష్ణావతారం, రామావతారం, ఈ దశావతారాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సనకసనందనాదులు మరి వాళ్ళు ఋషులుగా రావటం వైకుంఠంలోకి, అక్కడ ద్వారపాలకు అడ్డగించడం, మళ్ళీ వాళ్ళేమో శాపాలు పెట్టడం, అది శ్రీమన్నారాయణమూర్తి మహావిష్ణువు దగ్గర చెప్పుకోవటం, మరి మిమ్మల్ని ఆ శాపం అనేది తిరుగులేదు కాబట్టి 3 జన్మల్లో మరి శత్రువుగా వస్తారా, 6 జన్మలో మిత్రుగా వస్తారా అని వాళ్ళు స్వామి అడగటం. లేదు స్వామి, అంతకాలం మేము ఆగలేము, 3 జన్మల్లో మేము తేల్చుకుంటామంటారు. అట్లా రావణ కుంభకర్ణాదులు, శిశుపాలదంతోక్తులు, హిరణ్యాక్షరణ్యకశిపులు 3, 2, 6 అయిపోతుంది. 3 జన్మలుగా వస్తారు వాళ్ళు. ఇది మనకు తెలిసిన కథ. అయితే ఈయన ఏం చేస్తారు అప్పుడు అంటే, ఆయన ఆ విధంగా అవతారాలు ఎత్తొచ్చి మరి అందరి రాక్షసుని చంపడం అనేది మనకి కథలో తెలుస్తుంది. దాంట్లో రామావతారం, కృష్ణావతారం ఇవన్నీ కూడా దశావతారాలు ఉన్నాయి. అయితే ఈ రామకృష్ణ అవతారాల్లో మనం దీంట్లో వచ్చినప్పుడు ఈ రామచంద్ర ప్రభు, ఈ కృష్ణావతారం, దీంట్లో కొన్ని సంపూర్ణ అవతారాలు ఉన్నాయి. అయితే ఈ రామావతారంలో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంతవరకు మనకు తెలిసిన కథ, అందరూ చెప్పుకునే కథ. ఇక్కడ ఏంటంటే అసలు ఈ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక లిటరేచర్ ఇస్తాడు, ఒక సాహిత్యం ఇస్తాడు. ఏమిటి అంటే, బాబు రానున్నది కలియుగము, ఆ కలియుగంలో మనుషులు ఎలా ఉండాలి, మరి మనుషులు సృష్టించిన వాడు వాళ్ళకు ఒక లెసన్ చెప్పాలి కదా, వాళ్ళకు ఒక పాఠం చెప్పాలి కదా, వాళ్ళకు ఒక కోర్స్ ఇవ్వాలి కదా, మరి వాళ్ళు ఎలా లైఫ్లో ముందుకెళ్తారు, వాళ్ళకు ఒక శిక్షణ కావాలి మానవ జాతికి. అందుకని చెప్పాడు, రానున్న కాలంలో కలియుగంలో ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎత్తుకుపోయేవాళ్ళు, ఆడవాళ్ళు లైన్ వేసేవాళ్ళు, ఉన్న సంవత్సరాలు పాడు చేయటం, రాక్షసులు రకాల వాళ్ళు వస్తారు సుమా. కాబట్టి ఈ కథ కలియుగంలో ఇంటింటి రామాయణం అంటారు చూసారా, ఇంటింటికి ఒక కథ ఉంటుంటుంది, ఇవన్నీ జాగ్రత్త వహించి చేసుకోవాలి సుమా అని నాటక పాత్రలు వేసి దేవుడు భగవంతుడు మనకు చూపించాడు. అవే పాత్రలు. అందుకనే రామావతారంగా వచ్చిన శ్రీ మహావిష్ణువు, సీతమ్మవారు తెలుసు, ఈ రావణాసురు శాపంలో తెలుసు, కానీ తెలియనట్టుగా మాకు నటించినట్టుగా ఉంటుంది. అంటే అందుకనే ఏడుస్తున్నట్టుగా పాత్రలు ఉంటాయి. రాముల వారు సీతమ్మవారి కోసం బాధపడి అందుకే మనిషి రూపంలో వచ్చారు కాబట్టి వాళ్ళు, మరి రాముల వారు తెలుసు, సీతమ్మవారు అంత పాత్ర నాటకాలు వేస్తాం అందరికీ తెలుసు, కానీ తెలియనట్టుగా నటించి మన కోసం ఒక రూపకం, ఒక డ్రామా వేసి నేర్చుకుంటారు. నాయన బాబు, రేపు జరగబోయే ఇదే కలియుగంలో ఇంటింటి రామాయణం, ఇంటింటి భాగవతం, ఇంటి భాగవతం చెప్తాం కదా మనం, ఇంటింటికి ఉంటాయని. ఇవన్నీ ఉంటాయి. ఎలా బయటపడాలి, ఎలా మనం తెలుసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ధర్మం అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి, ధర్మరక్షణ అంటే ఏమిటి, మరి ధర్మరాజ్యం, రామరాజ్యం అంటే ఏంటి, ఇవన్నీ దాంట్లో మనకు నాటకం వేసి, దాంట్లో రావణాసురు విలను, రాముల వారు హీరో, సీతమ్మవారు వీరంతా ఉండి ఆ దేవతలు అలా వచ్చి మనకు పాత్రలు వేసి చూపించి వెళ్ళారు. అయినా మనకి ఎంత తెలుసుకున్నా ఏం చేసినా జ్ఞానోదయం మాత్రం కాదు. కాబట్టి ఈ సీరియల్స్లో వీళ్ళంతా ఏడుస్తున్నట్టుగా మీ దేవతలు ఏడుస్తారా అంటే, మన కోసం వేసిన నాటకం, నటించిన నాటకం. ఎంతసేపు అంటే ఇప్పుడు సీతామ్మవారు తలుచుకుంటే రావణాసురుని చంపలేదా, ఒక దర్భదీసి ఆయుధం కింద మలిచి పంపించవచ్చు బ్రహ్మాస్త్రం కింద, ఆమె చేయలేకనా, రాముల వారే రావాలి, ఆయన రక్షించాలి, ఆయన ధర్మం అది అని మనకు తెలుస్తుంది. అంటే మనకి ఇక్కడ వాళ్ళు ఒక పాత్రగా, ఒక నాటకంగా వేసి మనకి ప్రదర్శించి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇది తెలుసుకోండి రా బాబు అని. కాబట్టి రామాయణంలో గూఢార్థము మూలం రహస్యం ఏంటంటే అది. దాంట్లో వారు తిన్నారా అంటే రాముల వారు తిన్న వాళ్ళకి తిన్నారు, తినలేదని వాళ్ళకి తినలేదు. మునికుమారుల ముందు రావణాసురుడు పరీక్షగా తెలుసుకుంటే వాడెవరు మునికుమారులాగా వచ్చారు ఇద్దరు, అక్కడ మన పంచవటిలాగా వేసుకున్నారు అక్కడ, కాబట్టి వాళ్ళు మునికుమారులాగా అనిపించారని కూడా రావణాసురుడు కొంచెం ఆ విషయం తీసుకుంటాడు ఈ యొక్క వీళ్ళ చేత. అంటే ఏంటి, వాళ్ళు మునికుమారులాగా ఉన్నారు, ఆ డ్రస్సుల్లో ఉన్నారు వాళ్ళు రామలక్ష్మణులు. కాబట్టి శాకాహారమే తీసుకుని ఉండొచ్చు. మరి అందరికంటే మునులతో స్నేహం, అడవులంతా చాలా ఆశ్రమాలు తిరిగారు వాళ్ళు, ఎక్కడ పోయినా అవి ఇస్తున్నారు వాళ్ళు, అది కడుపు నిండిపోయి ఉండొచ్చు. కాబట్టి చెప్పలేము. ధర్మం మాత్రం శాస్త్రధర్మం. కాబట్టి మనం ఈ యొక్క కథలో మనం చూడాల్సింది ఏమిటి అంటే, ఇది ఈ విధంగా రామలక్ష్మణులు సీతమ్మవారు ఇదంతా ఒక భగవంతుడు చేసిన నాటకము. మనకి దాని ద్వారా కొంత ఆయన బోధించి వెళ్ళారు ధర్మాన్ని, న్యాయాన్ని, సంఘస్వరూపాన్ని, మంచి పరిపాలన, సుపరిపాలన అంటే ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా కలిసి ఉంటారు, అన్నదమ్ములు ఇది ఎలా ఉంటుంది, రాజ్యం ఎలా ఉంటుంది, అన్ని మొత్తం అన్ని విషయాలు మనకి రామాయణంలో తెలుస్తాయి. కాబట్టి ఈ విషయాలు మనం దాంట్లో ఉండే పరమార్థాన్ని తెలుసుకోవాలి. రాముడు పరబ్రహ్మం అని కదా, అందుకని దాంట్లో పరబ్రహ్మం తెలుసుకుంటే మనకు సరిపోతుంది. కొన్ని విషయాలు మనం వచ్చే భాగంలో చూద్దాం. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీగుణాత్మనే చతుర్థనోజాయ సార్వభౌమాయ ఇత్య మంగళం. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః.